బ్రదర్. హలో, ఇన్స్టాలో మెసేజ్ చేసినావు కదా బ్రదర్, ప్రవీణ్? అవును బ్రదర్, నేనే. ఎప్పుడు ఉంది బ్రో ఈవెంట్ నీది? 25th అయిపోయింది బ్రో నాది. 25th? ఓ 3 days అవుతుంది. 25th రోజు రన్నింగ్ కంప్లీట్ అయింది. మెడికల్ 26th రోజు కంప్లీట్ అయింది. 26th రోజా? అవును. ఓకే. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎక్కడ చూసారు? నేను యూట్యూబ్లో లాస్ట్ టైం చాలా వీడియోస్ ఉన్నాయి కదా, 23. అవునవును, 23 వీడియోస్ చాలా చూసాను. అప్పుడు ఎలాగైనా ఇక ఇవ్వాలనుకున్నాను ఈసారి. అదే ఈ ఇయర్ నేను ఎక్కువ వీడియోలు చేయలేదు. ఎవరైనా అట్నే మీలాంటి వాళ్ళు ఎవరన్నా మెసేజ్ చేస్తే చేద్దామని ఆయన. అందుకే. ఎట్లా జరిగింది బ్రో ఈవెంట్? 25th రోజు ఎప్పుడు వెళ్ళావు? ఎట్లా జరిగింది ఒకసారి చెప్పు. పెడతా యూట్యూబ్లో ఇప్పుడు మనం మాట్లాడిందా. ఓకే బ్రో. ఎక్కడ సెంటర్ ఎక్కడ అంటే? సిఐఎస్ఎఫ్ గ్రూప్ హెడ్ క్వార్టర్ బ్రో, హకీంపేట. అవును బ్రో. మీది ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది రంగారెడ్డి ఇబ్రహీంపట్నం బ్రో. నేను 24th రోజు మధ్యాహ్నం వెళ్ళాను ఇంటి నుంచి. ఓకే. అక్కడికి సాయంత్రం వరకు 6 వరకు చేరుకున్నాను. అక్కడ వెళ్తే రూమ్ అసలు ఎవరు కనబడలేదు. రూమ్స్ ఉన్నాయా లేవని తెలియలేదు ఫస్ట్. కొద్దిసేపు గేట్ దగ్గర వెయిట్ చేశాను. వేరే వాళ్ళు వస్తే అక్కడ పక్కనే ఉన్నాయి రూమ్స్, ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉన్నాయి. దానికి ఆపోజిట్, గేట్ ఆపోజిట్ లోనే రూమ్స్ ఉన్నాయి. ఓకే. స్టే చేసినావు నైట్ అక్కడ? అక్కడనే స్టే చేసిన. ఫర్ డేకి 200 తీసుకురు. మార్నింగ్ 4:45కి రామన్నారు. 4:20కి లేచాను. 4:40 వరకు అక్కడికి వెళ్ళాను నేను. అక్కడనే ఉన్నాయి, పక్కనే ఉంది. అక్కడ నుంచి విండో నుంచి చూసాను. అర్థమైంది. ఎంతమంది వచ్చారు మొత్తం ఆ రోజు మొత్తంలో? 100 మెంబర్స్ కదా, 100కి 62 మెంబర్స్ వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 38 మెంబర్స్ అబ్సెంట్. 62 మెంబర్స్ వచ్చారు. ఓకే. 5 o'clock ఎంట్రీ చేశారు. ఓకే. ఎంట్రీ అయిన తర్వాత ఏం జరిగింది నెక్స్ట్? ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళగానే చెస్ట్ నెంబర్ ఇచ్చారు. చెస్ట్ నెంబర్ ఇచ్చి కొన్ని డాక్యుమెంట్స్ ఫిల్అప్ చేయించారు. తంబు తీసుకుంటూ డాక్యుమెంట్స్ అయిన అవన్నీ ఉంటాయి. ఓకే. ఫోటోస్ తీసుకొని తంబు చేయించుకొని హైట్ చెస్ట్కి తీసుకెళ్ళండి ఇక. ఓకే. ఫస్ట్ హైట్, తర్వాత చెస్టా? ఎంతమంది డిస్క్వాలిఫైర్ హైట్లో? చెస్ట్లో ఎంతమంది పోయారు? 62కి 5 మెంబర్స్ అయ్యారు. ఒకరు చెస్ట్లో పోయారు. ఒక్కరే డిస్క్వాలిఫై అయ్యారా చెస్ట్లో? అవును బ్రో. ఓకే. మొత్తం 4 మెంబర్స్ హైట్లో వెళ్ళారు. అంటే జస్ట్ 5 మెంబర్సే హైట్ అండ్ చెస్ట్లో డిస్క్వాలిఫై అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ ఓకే. ఫస్ట్ 7 మెంబర్స్ తీసిండు బ్రో. తర్వాత మళ్ళీ వాళ్ళకి రీచెక్అప్ చేసిండు. అందులో 2 మెంబర్స్ మళ్ళీ క్వాలిఫై అయ్యారు హైట్లో. అంటే హైట్లో అంటే మళ్ళీ చెక్ చేస్తుండే. ఓకే, క్లారిటీగా. ఓకే. హైట్ దగ్గర అయితే కొంచెం టఫ్ అనుకోవాలి. హైట్ కంపల్సరీ 170 ఉండాల్సిందే, బార్డర్లో ఉండాలి. చెస్ట్ కొంచెం నిప్పుల పైనకే పెడుతుంది బ్రో అక్కడనైతే. ఓకే. అంటే సెంటర్ నిప్పులు కిందకి పెడుతుంది కదా. అవునవును. ఈ రోజు కూడా మార్నింగ్ మాట్లాడిన రామగుండంలో అయితే 6 చెస్ట్ల ఫెయిర్ అట, నిప్పులు కిందే పెడుతున్నట, పైన పెడతలేదట. మా దగ్గర కూడా ఒక ఆఫీసర్ ఏమో కింద పెడుతుండ్రు, ఒక ఆఫీసర్ ఏమో పైన పెడుతుండ్రు. ఇక మన లక్, అది మన లక్. నాది 79 ఉండే బ్రో. కింద పెడితే 79 వస్తుంది నాది. ఓకే. ఎక్స్పాన్షన్ ఓకే 5 వస్తుంది ఓకే, కానీ కింద పెడితే మాత్రం నాది కూడా చెస్ట్ పోయేది. ఫస్ట్ హైట్ ప్లస్ తర్వాత చెస్ట్. 5 పేరు అంటే 62లో 5 అంటే ఒక 57 మెంబర్స్ రన్నింగ్ పేరు. 57 మెంబర్స్కి రన్నింగ్కి అలవ్ అయ్యారు. ఏ టైంకి రన్నింగ్ చేసారు మీరు? ఎంత టైం అయింది? 8:15కి రన్నింగ్ స్టార్ట్ అయింది. అంటే పొద్దున్నే, ఇంకా ఎండ లేదు, మంచిగా కూల్గానే ఉంటుంది వెదర్. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే. ఓకే. 25th మొన్ననే కదా. ఓకే. వర్షం లేదు, ఎండ లేదు. అంటే ఎంతమంది క్వాలిఫై రన్నింగ్? మీరు ఎంత పడ్డది టైమింగ్? 57 మెంబర్స్ కదా బ్రో. 57కి 31 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు బ్రో. 31 మెంబర్స్ క్వాలిఫై అయ్యారా? 57లో ఒక సార్ ఎక్స్ఆర్. ఓకే. ఆయనకు రన్నింగ్ ఉండదు కాబట్టి 31 క్వాలిఫై అయ్యారు. 26 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు. 26 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు. పర్లేదు, సగానికంటే ఎక్కువ, 50% కంటే ఎక్కువనే క్వాలిఫై అయ్యారు మన వాళ్ళు. పర్లేదు. మెయిన్ రన్నింగ్ డిస్క్వాలిఫై కావడానికి కారణం ఒకరి నుంచి ఒకరు ఫస్ట్ చాలా స్పీడ్. మీది పోయిందా రన్నింగ్? క్వాలిఫై అయ్యాను, మెడికల్ కూడా పెట్టాను. ఓకే. రన్నింగ్ క్వాలిఫై అయ్యారు, డిస్క్వాలిఫై 25 మెంబర్స్ అయ్యారు. ఓకే. 26 మెంబర్స్ అయ్యారు. ఓకే. ఎంత పడ్డది టైమింగ్ చెప్పిరా మీకేమన్నా? నేను అందరితో చూసుకున్నాను 22:40 పడ్డట్టుంది. ఓకే. నేను అక్కడ వెళ్ళినాక ఇంకా ఒక 1 minute ఉంది అన్నట్టుగా. మంచిగానే ఉందా గ్రౌండ్? ఎట్లుంది ఫస్ట్? ఇది అడుగుతారు, మళ్ళీ కామెంట్స్ పెడతారు. నీకు ఫోటో పెట్టాను బ్రో, అది డ్రాయింగ్ చేశాను. ఓకే. అంటే ఇట్లా రౌండ్ లాగా ఉందా? రోడ్ మంచిగానే ఉందా రన్నింగ్ చేయడానికి? అట్లా మంచి రోడ్ బ్రో, తార్ రోడ్, మంచిగా లోపలనే ఉంటుంది అది.
అంటే అట్లా రౌండ్ స్ట్రేట్ రన్నింగ్? స్ట్రేట్ రన్నింగ్ ఉంటుంది. ఫస్ట్ మొత్తం డౌన్ ఉంటుంది బ్రో, స్టార్టింగ్ పాయింట్ నుంచి. ఒక దగ్గర సర్కిల్ దగ్గర ఉంటుంది, కొంచెం అప్ ఉంటుంది. మళ్ళీ డౌన్ నుంచి అప్, ఒకసారి అప్ వెళ్ళాలి. టోకెన్ 2.9 దగ్గర ఉంటుంది బ్రో. 2.9 దగ్గర టోకెన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ కావాలి. మొత్తం డౌన్ ఉంటుంది అక్కడ నుంచి. ఓకే ఓకే. ఫినిషింగ్ పాయింట్ వరకు డౌన్ ఉంటుంది. చాలా మంది ఫినిషింగ్ పాయింట్ ఏందో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోతున్నారు మధ్యలోనే, రన్నింగ్ చేయకుండా. వాళ్ళు ఉంటారు కదా మనకి మధ్య మధ్య రోడ్ మీద ఉండి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకెంత దూరం అనిపిస్తుంది ఆడ. ఇక అట్నే అనిపిస్తుంది మనకు. చాలా మంది అట్లాగే. ఇంకా టోకెన్ పాయింట్ కూడా 2.9 కదా, ఇంకా వస్తాడు ఇంకా అసలు చాలా అదైంది. కానీ పర్లేదు, మంచిగానే క్వాలిఫైర్ మీ బ్యాచ్. చెట్లు ఉన్నాయి బ్రో, చెట్లు కూడా ఉన్నాయి. ఎండ వస్తే ఎండ కూడా తగలదు. అంటే ట్రాక్ అయితే బాగానే ఉంది, రోడ్ ట్రాక్ కానీ అది కానీ. గుంతలు ఏం లేవు అసలు, గుంతలు ఏం లేవు. మనం వితౌట్ షూ రన్నింగ్ కొట్టచ్చా రోడ్? వితౌట్ షూ 5 km ఒక్కొక్క దగ్గర సిసి రోడ్ ఉన్నట్టుగా అనిపించింది, కొంచెం అప్పు ఉంది అక్కడ. అంటే వేసుకుంటేనే బెటర్. అంటే ఒకేసారి అప్పు ఉండదు బ్రో, ఇట్లా మామూలు ఇట్లా స్లోప్ లేక అప్పు ఉంటుంది. ఓకే ఓకే. రన్నింగ్ అయిపోయినాక మెడికల్ ఆ రోజే పెట్టిండా? ఆ రోజు అది అయిపోగానే క్వాలిఫై అయిన వాళ్ళని, క్వాలిఫై అయిన వాళ్ళని సపరేట్ ఫోటో తీసుకుండు. అవునవును, అది తీసుకుంటాడు కంపల్సరీ. తీసుకొని ఫస్ట్ ఎక్కడైతే హైట్ చెస్ట్ చూసిండో అక్కడ తీసుకెళ్ళిండు. అక్కడ తీసుకెళ్ళి ఒక 2-3 hours కూర్చోబెట్టి బ్రో. కూర్చోబెట్టి మధ్యాహ్నం 2:30కి అట్లా, మధ్యాహ్నం ఫస్ట్ లంచ్ చేస్తారా అని అడిగిండు. చేస్తారంటే అది చేస్తాం సార్ అంటే మీల్స్ తెప్పించిండు. ఒకరికి 8 rupees నుంచి క్యాంటీన్ నుంచి తెప్పించిండు. 8 rupees ఇచ్చి పెట్టారు. వేరే దగ్గర ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తలేరంట, ఇక్కడ క్యాంటీన్ ఉండడం వల్ల మీకు ప్లస్ అయిందిలే. అతనే తీసుకొచ్చి పెట్టిండు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసారు. ఇక 3 tables వేసారు. ఫస్ట్ అడుగు, ఇప్పుడు మన తెలంగాణ కదా ఇది, తెలంగాణ ఏమేమి అడిగారు అసలు? ఏం లేకపోతే ఎల్లగొట్టారు? మా దగ్గర మాత్రం డొమెసైల్ ఏం అడగట్లేదు బ్రో, రెసిడెన్షియల్ ఉన్నా ఓకే. ఇప్పుడు సిఐఎస్ఎఫ్ మీదైతే హెడ్ క్వార్టర్స్ లో రెసిడెన్షియల్ ఉన్నా ఓకే, డొమెసైల్ ఉన్నా ఓకే. మా ఎంఆర్ఓ మాకు డొమెసైల్ ఇవ్వలేదు. ఇప్పుడు నార్మల్ గా మనం మీ సేవలో రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా, మన క్యాస్ట్ ఇన్కమ్ లెక్క, అదే తీసుకొని పోయినావు కదా ఆన్లైన్ లో? అదే తీసుకొని వెళ్ళినా. యాక్సెప్ట్ చేసారు? ఎంఆర్ఓ 2 times అడిగాను నేను, మా ఫ్రెండ్. అదే వాళ్ళు ఇస్తలేరు కానీ మనకు తెలంగాణలో కొంచెం ఇబ్బంది. కలెక్టర్ కంప్లైంట్ చేసుకోకపోతే నేనైతే ఇవ్వనని అన్నాడు. ఓకే. ఇక మళ్ళీ ఇవ్వనంటే సరేలే, ఇక మళ్ళీ తర్వాత తీసుకుందాంలే అని వెళ్ళిపోయినా. రెసిడెన్షియల్ తీసుకుని అప్పుడే లేటెస్ట్ ఉంటే బెటర్ బ్రో. రెసిడెన్సీ లేటెస్ట్ ఉంటే బెటర్. రెసిడెన్సీ అయినా ఓబీసీ అయినా ఓబీసీ కూడా నువ్వు మీ సేవలే తీసుకుపోయినావు కదా? అనెక్సర్ 7 కంపల్సరీ బ్రో. అనెక్సర్ 7 అడిగిరా కంపల్సరీ? అది లేకుంటే ఐపీఎస్ సార్ వచ్చి అనెక్సర్ 7 లేని వాళ్ళని యూఆర్ కింద రాసేయని చెప్పారు. అంటే ఇప్పుడు ఓబీసీ ఆన్లైన్ లో మీ సేవలో మనం తీసుకుంటాం కదా, అది ఉన్నా కానీ అనెక్సర్ 7 కావాలన్నా? అనెక్సర్ 7 కంపల్సరీ కావాలి, అది లేకుంటే యూఆర్ కేటగిరీకి అయిపోతుంది అని చెప్పి. ఓకే. ఇప్పుడు మనం ఓబీసీ ఉన్నా యూఆర్ లో వారిస్తారు, మళ్ళీ మనకి మార్కులు ఎక్కువ రావాలి, జాబ్ రానికి స్కోప్ తక్కువ ఉంటుంది. అనెక్సర్ 7 కంపల్సరీ. మీకు ఎంత వచ్చింది స్కోరు? మీ కేటగిరీ ఏంది? నాది ఓబీసీ బ్రో. ఓబీసీ. ఓకే. 96 ఎగ్జామ్లు వచ్చినాయి. నార్మలైజేషన్ లో 10 వెళ్ళినాయి, 106 ఉన్నాయి. ఓకే. సిఐఎస్ఎఫ్ వస్తుంది మరి ఈజీగా, 100% వస్తుంది సిఐఎస్ఎఫ్. ఏ టెన్షన్ పెట్టుకోకు బ్రో, కంపల్సరీ వస్తుంది. మీరు ఎట్లా పెట్టారు ప్రిఫరెన్స్? పోస్ట్ ప్రిఫరెన్స్? సిఐఎస్ఎఫ్ పెట్టాను ఫస్ట్. వస్తుంది, అదే వస్తుంది. గుర్తుపెట్టుకో, నాకు మళ్ళీ మెసేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఏం నెట్లేదు. అదే వస్తుంది నీకు, ఓపెన్ లోనే వస్తుంది నీకు. లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్ అంతనా మెయిన్ లేదు, 80-90 దాకా కూడా వెళ్ళలేము సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్. ఈసారి నీకు 100 దాటిందంటే ఈజీగా వస్తుంది. కొంతమందికి ఏమో లంచ్ ముందుకు అయింది బ్రో వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే. ఒరిజినల్ 10th మేము, నార్మల్ 10th మేము, ఆధార్ కార్డు ఇవే కదా చూసింది? 10th మేము. ఇప్పుడు ఏమైనా నేమ్స్ మిస్టేక్స్ ఉంటే వాళ్ళని ఏమన్నా అన్నారా? అంటే ఏం లేదు బ్రో, నాది కూడా మా నాన్నది యాదయ్య అని ఉంటే వైఏడిఏ నేమో ఎస్ఎస్సి మెమోలో ఉంది, అలా నేను డిహెచ్ పెట్టాను నేను అప్లికేషన్ లో. ఏమనలే మరి? చూసిండు, గుర్తుపెట్టాడు. అది ఇంకోటి ప్రవీణ్ కుమార్ అని నా పేరు, ప్రవీణ్ కుమార్ కి స్పేస్ ఇచ్చాను, స్పేస్ ఉండకూడదు. మరి ఏమన్నాడు? నేమ్స్ మిస్టేక్స్ చూసిండు కానీ ఆఫీసర్ అదిగా కొంచెం అదైనా టైం కానీ ఏమనలేదు. నోటరీ ఏమని కూడా ఏమనలేదు. ఓకే. నార్మల్ అయితే నోటరీ అడుగుతారు, లాయర్ నోటరీ. అదే ఏం అడగలేదు. ఓకే. మెడికల్ ఎప్పుడు జరిగింది మరి మీకు తెల్లారా? 4:30కి 5 వరకు అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఒక అబ్బాయిది ఏమో అదే ఓబీసీ 2018 ముందంట. ఓకే. తీసుకోండు, కాకపోతే మళ్ళీ తీసుకొచ్చి సబ్మిట్ చేయమని చెప్పిండు. అందరినీ ప్రతి ఒక్కరిని ల్యాబ్కి అయితే మళ్ళీ పంపిండు అందరినీ.
ఎవరిని ఆపలేదు. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ అనెక్సర్ లేకపోతే ఏం అనలేడు కదా, మెడికల్కి పంపించారు లేకపోతే కదా. ఏమన్నది కానీ యూఆర్ కేటగిరీకి వేస్తామని చెప్పిండు. అదే మళ్ళీ తెల్లారి తీసుకొని సబ్మిట్ చేస్తే నడుస్తుంది అట్లా. అట్లన్నా ఓకే అంటాడు కానీ మరి అందరి దగ్గర ఉన్నట్టు ఆ రోజు. ఇప్పుడు ఓబీసీ నార్మల్ లేటెస్ట్ తీసుకుంటే బెటర్. లాస్ట్ ఇయర్ ఉంటే ఏమన్నా అంటున్నా 2021 22 22 ఉండే బ్రో. 22 ఉంది కాబట్టి అనెక్సర్ 7 తోటి మనం అనెక్సర్ 7 లేటెస్ట్ తీసుకున్నాం కదా. ఓకే, మొన్న అనెక్సర్ 7 తీసుకొని పోయినా సంతకం. ఓకే వాళ్ళు దానికి ఏమనలేదు ఎంఆర్ఓ, మరి అనెక్సర్ 7 కి ఇచ్చిండు కదా. అనెక్సర్ 7 ఇచ్చిండు, డొమిసైల్కి ఇవ్వండి అని చెప్పిండు. మెడికల్ ఎంత అంటే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫై కాలే కదా మొత్తం మీ 30 మంది. ఎవరు కాలేదు. వాళ్ళకి కావాలంటే టైం ఇస్తారు వాళ్ళు 4 days. ఓకే, తర్వాత మెడికల్ తెల్లారి మెడికల్ 5 o'clock అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్. బస్సు తీసుకొచ్చారు ఇక్కడ అల్వాల్లో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ తీసుకెళ్ళారు 5 o'clock. విజయ డయాగ్నోస్టిక్, అవును ఓకే. అక్కడ తీసుకెళ్ళి +2 బ్లడ్ టెస్ట్, తర్వాత యూరిన్, తర్వాత ఎక్స్రే తీసించారు. ఓకే, మీ ఇష్టం, అక్కడ నుంచి ఎక్కడైనా వెళ్తే వెళ్ళండి, బస్ మళ్ళీ అక్కడికి సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి మీ ఇష్టం ఉంటే వెళ్ళండి. మార్నింగ్ అయితే 7:30 వరకు మళ్ళీ అక్కడికి రావడం, గేట్ దగ్గరికి రావాలని చెప్పిండు. ఓకే, ఏమైనా స్లిప్లు ఇచ్చారా? ఇస్తారు. స్లిప్పులు ఏమి ఇవ్వలేదు బ్రో. ఓకే ఓకే, వాళ్ళే అదే పేమెంట్ అయింది, వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ ఏం లేదు, మన అడ్మిట్ కార్డే పట్టుకొని పోవాలి. ఏడికైనా అడ్మిట్ కార్డు ఉంటే బెటర్. ఒకటే అడ్మిట్ కార్డు తీసుకోవడం కన్నా 3 జిరాక్స్లు తీసుకోతే బెటర్. అదే 2-3 సెట్లు తీసుకుంటే సేఫ్టీ పర్పస్ లో బెటర్. అన్ని జిరాక్స్లు 2-3. తెల్లారి మెడికల్ మీరు మళ్ళీ మార్నింగ్ వెళ్ళామా? September 25 రోజు 26 రోజు 7:30 మళ్ళీ అక్కడ నుంచి బస్సులో వచ్చిన, బస్సు అక్కడనే దిగి మళ్ళీ రూమ్ లో స్టే చేసిన. ఆ రోజు మళ్ళీ 200 పే చేసి మార్నింగ్ 7:30కి రామన్నారు. ఎంత టైం అయింది మెడికల్ మొత్తం ఎప్పటి వరకు అయిపోయింది అందరిది? ఆ రోజు తొందరగా అయింది బ్రో, మాది 2:30 వరకు అయిపోయింది. ఎంతమంది మొత్తం క్వాలిఫై ఎంతమంది అయ్యారు? 30 మంది 31 మందిలో 10 members రీ మెడికల్ బ్రో. 20 members ఫిట్ డైరెక్ట్. ఆ రోజు మార్నింగ్ 7:30కి రామన్నారు. 7:30 నుంచి 8:30 కూడా ఛాన్స్ ఇస్తారు. అదే 8:30 వరకు ఇస్తారు. 9 అంతకన్నా ముందు రోజు 9:30కి రమ్మన్నారు. అంటే ఒక అబ్బాయి వల్ల 11 వరకు అయినట్టు. ఆ రోజు లేట్ అయిందని మా రోజు 7:30కే రామని చెప్పారు. లేట్ వచ్చినా ఆగుతారు, ప్రాబ్లం లేదు. ఏం లేదు అంటే అందరు అట్లా రావద్దని ముందు పెట్టారు. ఇప్పుడు 10 మందికి రీ మెడికల్ బట్టి 20 మంది ఫిట్ అయ్యారా మీరు? 21 members అయ్యాం 31లో. 31లో 21 members ఫిట్. మిగిలిన 10 members గురించి లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టారు. డాక్యుమెంట్స్ మళ్ళీ ఫిల్అప్ చేశారు మెడికల్ గురించి. ఓకే, ఆ నుంచి డాక్టర్ దగ్గరికి అప్పుడే చెప్పారు ఏ బోర్డు, ఏ డాక్టర్ మీకు వచ్చిన 10 బోర్డుకి ఎంత మంది వేసారు? 10 10 12. ఒక ఆయన 11 members ఉంటే ఒక ఆయన ఎక్స్ఆర్మీ 12 members ఒక ఆయన చేశారు. ఓకే డన్. ఏమేమి చెక్ చేశారు? ఎట్లా? నా డాక్టర్ పేరు వినోద్ కుమార్. సెకండ్ థర్డ్ వేరే వాళ్ళు. ఇక మధ్యాహ్నం అక్కడ తీసుకెళ్ళగానే స్టార్ట్ అయింది. ఫస్ట్ వెళ్ళగానే ఇక దస్త్ అంతా ఇప్పించండి. అప్పుడు అందరినీ లైన్ లో కూర్చోబెట్టండి. ఇప్పించి ఓన్లీ చెడ్డి మీద కూర్చోబెట్టండి ఫస్టే. ఓకే, నాదే ఫస్ట్ నెంబర్ ఉండే. నాకు ఫ్లాట్ ఫుట్ ఉందని నాకు డౌట్ ఉండే బ్రో. అది చెక్ చేసేదేమో అనుకున్నా. ఒక అబ్బాయికి ఎగ్జామ్ ఉందని నాకన్నా ముందు, లాస్ట్ ఉండగానే CGL ఎగ్జామ్ ఉందని నాకన్నా ముందే కంప్లీట్ చేసుకొని వెళ్ళిండు ఆయన. ఓకే ఓకే, మెడికల్ లో జరిగింది ఎట్లా చెక్ చేసారు? ఏమేమి చెక్ చేసారు? అంత స్ట్రిక్ట్ ఉందా, లూజ్ ఉందా? లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మాత్రం బీపీ చెక్ చేస్తారు బ్రో. ఏం టెన్షన్ తీసుకోలేదు, నేనైతే ఏం టెన్షన్ తీసుకోలేదు. బీపీ ఒకసారికి అయిపోయింది. వేరే వాళ్ళు టెన్షన్ తీసుకున్న వాళ్ళు బీపీ 2-3 times చెక్ చేసినట్టు. అదే కొంచెం ఒక 10 minutes మెడిటేషన్ లాగా చేస్తే సెట్ అయిపోతుంది. ఫస్ట్ బీపీ చెక్ చేయగానే తర్వాత ప్రైవేట్ పార్టీ చెక్ చేశారు. ప్రైవేట్ పార్టీ డైరెక్ట్? ఎవరన్నా వెళ్ళిరా నార్మల్ గా మన కింద టెస్ట్ అప్ అండ్ డౌన్ కూడా? అతను ఫైల్స్ లో వెళ్ళాడంట. రీమెడికల్ రాశాడు కార్కి. ఫైల్స్ లోనా? అతనికి ఐడోలిసిస్ అని రాశాడంట. ఏంటిది? ఐడోలిసిస్ అదే ఒక లావుగా ఒక సన్నగా. ఓకే ఓకే, అది రాశాడంట. తర్వాత అది ప్రైవేట్ పార్ట్ కంప్లీట్ కాగానే హ్యాండ్ బెండ్ కూడా ఏమైనా ఉందని చూశాడు. ఇట్లా పట్టుకొని చూస్తారు కదా స్ట్రేట్ పెట్టి. అందులో ఎవరు వాళ్ళు ఇప్పుడు మాకన్నా ముందు రోజు ఒక అబ్బాయికి అది రాసుకుంటే రీమెడికల్ రాసిండంట. అందుకన్నా ముందు రోజు. అంటే చిన్నప్పుడు చేతిరిగో ఏదో ఒక ప్రాబ్లం అయ్యో ఏదో ఒకటి కొంచెం ఉంటుంది కొంతమంది. ఒక హ్యాండ్ ఏమో కరెక్ట్ ఉంది, ఒక హ్యాండ్ ఏమో బెండ్ ఉండే. మేము మా రూమ్ లో ఉండే కదా, మేము చూస్తున్నాం. రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క తెలుసుకుంటున్నాం. అయిపోయిన తర్వాత ఐసీ చూశాడు, లైట్ వేసి చూశాడు లోపల. తర్వాత ఇయర్ లా మిషన్ పెట్టాడు. అది హెడ్సెట్ లేకనే మనకు చెవులోకి వెళ్తుంది. ఒక అబ్బాయికి అదే చెవులో కొంచెం రెడ్ కనిపించిందంట అతనికి. మీరు రీమెడికల్ రాసిండు. ఓకే ఓకే,
నోస్ చూస్తుండు, టీత్ కూడా చూసిండు. టీత్ చూసిన తర్వాత నాకునే చూసిండు. ఒక వేరే వాళ్ళకి ఫ్లాట్ ఫుట్ కూడా చూసినా, నాకు ఫ్లాట్ ఫుట్ చూడలేదు. నాకు ఫ్లాట్ ఫుట్ ఉందని నాకు డౌట్ ఉంది, అదే చూడలేదు నాకు. ఓకే, చూడలేదా? అక్కడ బయట పడ్డా అనిపించింది నేను. ఓకే ఓకే. చూడలేదు, నాకునే చూసిండు. కొంచెం నా ఫింగర్స్ పొడుగు ఉన్నాయి, ఏంది ఇట్లా పొడుగు ఉన్నాయి అన్నట్టు అడిగిండు. నీ షూ సైజ్ ఎంత అని అడిగిండు. నేను 8 అని చెప్పిన, 9 ఉంటుంది కానీ 8 అని చెప్పిన. తర్వాత డిస్టెన్స్ పెట్టి అదే ఇక ఐ చార్ట్ చూపించిండు. ఐ చార్ట్లో ఎంతమంది అంటే రీమెడికల్ పడ్డదా? పడ్డది వాళ్ళ 2-3 మెంబర్స్ కల్లానే పడ్డది. ఒక్క నిమిషం బ్రదర్. ఓకే. అరే నా బండి నా పర్మిషన్ లేకుండా తీసుకోపోకు, అది నాకు ఒక్కరికే నడిపి వస్తుంది. ఆల్రెడీ మనకి ఇచ్చిన తీసుకుపోయి ఒకసారి యాక్సిడెంట్ జరిగింది. నేను ఒక 5 minutes నుండి వస్తా. హలో చెప్పు బ్రదర్. 2-3 మెంబర్స్ కి వెళ్ళనే పోయింది. ఒక సైట్ కలర్ బ్లైండ్నెస్ చూసిండు. ఓకే. బుక్స్ లో నెంబర్స్ చూసిండు, ఇంకోటి రూట్ చూసిండు. ఇప్పుడు ఆ చార్ట్ అనేది మనకు ముందేమన్నా చూపిస్తారా? కొంతమంది చార్ట్ పంపండి అని మెసేజ్ చేస్తున్నారు. చార్ట్ మొబైల్ ఉన్నదే ఉండదు బ్రో వాళ్ళ. అంతేనా? ఒక అబ్బాయి నాకు, నేను బయటకు అయినాక మొబైల్ చూసింది. ఏమంటే కాకపోతే ఇటు సైడ్ అటు అటు సైడ్ ఇటు ఉండే. ఓకే ఓకే, అర్థమైంది. బట్టి ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసా కూడా కింద మామూలుగా అయితే 5 lines కనబడతాయి, లాస్ట్ 2 lines కనబడే కదా. బ్లడ్ ప్రెషర్ చెక్ చేసా కూడా కొంచెం ఛాన్స్ దొరుకుతుంది అక్కడ చూడడానికి, అప్పుడు చూసుకోవాలి. అంత స్టిక్ ఏం చూస్తలేరు కదా అక్కడ, నార్మల్ గా చదువుకుంటూ పోవడం. ఒక అబ్బాయి చూద్దామంటే అప్పుడే ఆయననే గమనిస్తున్నాడు, చూడని వాళ్ళంట. నేను అయినప్పుడు అయితే ఛాన్స్ ఉండే చూడనికి. 2 చూసిండు, 2 eyes చూసిండు. ఒకటి ఫస్ట్ పేపర్ పెట్టి చూసిండు, తర్వాత పేపర్ దీనికి పెట్టి చూసిండు. అయిపోయినాక వెయిట్ కూడా చెక్ చేసిండు. అది నా వెయిట్ తక్కువ ఉంది బ్రో, 49 ఉండే. ఓకే. వెయిట్ చెక్ చేసిండు, అక్కడ వెయిట్ కూడా ఏమన్నా తీసేసారేమో అనుకున్నాను నేను. అది లో వెయిట్ ఉంటే అయితే ఏమనలేదు, మరి నాది అప్పటికి కంప్లీట్ అయిపోయింది. మొత్తం 31 members లో 21 క్వాలిఫైర్, 10 members రీమెడికల్. అందరూ రీమెడికల్ ఎంత ఫిట్ అయ్యే ఐడియా ఉందా? తెలుసుకోలేదు. 2-3 members ఏమో కలర్ బ్లైండ్నెస్ ఉన్నారు. కలర్ బ్లైండ్నెస్ ఉంటే పక్కా డిస్క్వాలిఫై, దానికి ఏం చేయలేము. సైట్ ఉంటే కూడా అది లక్. అది ఒకవేళ చార్ట్ ఒక అబ్బాయి అడిగినంట, కలర్ బ్లైండ్నెస్ హిందీ వస్తే అడిగినంట సార్ తోటి. అడిగితే నువ్వు నెక్స్ట్ రీమెడికల్ పెట్టుకుని వేస్టే అని చెప్పినట్టు. ఆ అబ్బాయిది 3rd attempt అంటే ఇది 3 times మెడికల్ లోనే కలర్ బ్లైండ్నెస్ చేసినట్టు ఇది సార్ తోటి. అసలు రీమెడికల్ కూడా పెట్టుకోలేదు ఈ రోజు ఇక మళ్ళా. ఓకే. ఎక్స్ఆర్ మీద కలర్ బ్లైండ్నెస్ ఉందంట బ్రో. ఎక్స్ఆర్ మీద కలర్ బ్లైండ్నెస్ లో అన్ఫిట్ అయిన ఉండే, ఆయన కూడా రీమెడికల్ ఇచ్చారు. ఓకే. 21 members లో 10 members రీమెడికల్ ఇచ్చారు, 21 members క్వాలిఫై అయ్యారు. అలా అప్పుడు కూడా ఫోటో తీసుకున్నారు లాస్ట్ కు. మళ్ళీ మనం ఎక్కడైతే 100 మందిలో 21 members అంటే ఒక 20% మనకి పోతున్నారు. సో పోస్టులు ఏమో అన్ని పోస్టులు నియర్లీ 50,000 పోస్టులు ఉంటే జస్ట్ 20% అంటే చూడు ఎంత మంది. 2 members ఉన్నారు బ్రో. అదే అటెండెన్స్ ఇప్పుడు ఇంకా మీది నయ్యంలే, 40 మంది 50 మంది కూడా సగం మంది వస్తలేరు. మరి కానిస్టేబుల్ జాబ్ లో వెళ్ళిపోయారా, వేరే జాబ్స్ వచ్చి వెళ్ళిపోయారా? రీమెడికల్ వాళ్ళకు కూడా ఫస్ట్ డే రీమెడికల్ రాస్తే సెకండ్ డే కూడా రీమెడికల్ రాస్తున్నారు. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తారంట. అదే ఇక వాళ్ళని ఫిట్ చేయడానికే చేస్తారు, ఎందుకంటే బాగా లేట్ అయింది, మంది కూడా తక్కువ మంది క్వాలిఫై అవుతారు కదా. బాగా హెవీ కాంపిటీషన్ ఉంటే కొంచెం బాగా ఇంకా స్ట్రిక్ట్ చూస్తారు. మా సార్ పేరు వినోద్ కుమార్ సార్. అతను 6 members డిస్క్వాలిఫికేషన్, 4 members ఫిట్ చేసిండు. ఓకే. వేరే 2 సార్లు 2 members తీసేసిండు. టోటల్ 10 members పోయారు. అంటే మీ సారే కొంచెం స్ట్రిక్ట్ ఉన్నాడు ఇంకా అందరికీ? మా సారే స్ట్రిక్ట్ ఉండు. ఓకే బ్రదర్, మంచిగా పెడతా, నేను పెట్టొచ్చు కదా యూట్యూబ్ లో పెడతా. యూట్యూబ్ కోసమే నీకు రివ్యూ ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు చూడు, రేపు ఈ టైం వరకు ఆల్మోస్ట్ 1000 మంది అన్న చూస్తారు. అంటే నీ అంటే వాళ్ళు 1000 మంది అంటే అర్థం చేసుకో ఎంత మందికి హెల్ప్ అవుతుంది ఆ సెంటర్. డయాగ్రామ్ కూడా తీసాను రూట్ది, అది పెడతాను. అది కూడా వీడియోలో డయాగ్రామ్ పెట్టి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ పెడతా, వినేటోళ్ళు వింటారు, హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఎవరైనా కామెంట్స్ పెడితే చూడు, ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ వరకు పెడతా, రేపు ఈవినింగ్ వరకు వ్యూస్ వస్తాయి. ఒక 1 day పడుతుంది. రన్నింగ్ టిప్ ఏంటంటే ఒకరు చూసి ఒకరు స్పీడ్ ఉరుకుతున్నారు బ్రో, లాస్ట్ ఫినిషింగ్ చేయడానికి పోతలేరు. ఓకే. ఎందుకంటే మన ఇంటికాడ ఎట్లా ప్రాక్టీస్ చేసినా అట్లా కొడితే బెటర్. ఓకే ఓకే. మరీ స్లో కాకుండా ఫస్ట్ డౌన్ ఉంటుంది స్టార్టింగ్ పై నుంచి. ఓకే ఓకే. అందరితో పాటు కాకుండా కొంచెం. ఓకే, నేను ఫస్ట్ 1.2 km దాకా నేను లాస్ట్ లో ఉన్నా అసలు. ఓకే. నేను ఇంటికాడ ఎట్లా ప్రాక్టీస్ చేసినా అట్నే వెళ్ళాను. ఓకే ఓకే. ఫినిషింగ్ అనేది స్టార్టింగ్ పై నుంచి ఫినిషింగ్ చేయాలి బ్రో, అక్కడ నుంచి స్పీడ్ పెంచాలి.
టోకెన్ తీసుకొని వచ్చినాక ఫినిషింగ్ అది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అది స్టార్టింగ్ పాయింట్ అనేది సెంటర్ లో ఉంటుంది అది రూట్ కి. అక్కడ నుంచి మనం ఫినిషింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళు బాగానే మోటివేషన్ ఇస్తారు. అక్కడ నుంచి ఎంకరేజ్ చేస్తారు లాస్ట్ ఫినిషింగ్ వచ్చేటప్పుడు. ఇక మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంటికన్నీ టైమింగ్ పడితే ఆటోమేటిక్ ఆడ పడుతుంది. కొంచెం టైమింగ్ పడని వాళ్ళు ఉంటే 23:30 పడ్డది బ్రో ఇంటికాడ. ఆడ పడ్డది టైమింగ్. ఎక్కువ ఏం ప్రాక్టీస్ చేయలేదు నేను. అదే ఇప్పుడు 23:30 పడ్డది కొట్టినావు. ఇప్పుడు 25 పడేటోళ్ళు కూడా ఆడ కొంచెం మోటివేషన్ ఉండి ఆడ చుట్టూ 1 minute తగ్గించుకోవచ్చు. ఆడ జోష్ ఎక్కువ ఉంటుంది కదా, లైఫ్ ఇష్యూ కదా, జాబ్ వస్తుంది జీవితమే మారిపోతుంది. అట్లుంటుంది అట్లా. సరే బ్రో, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేస్తాను, నెంబర్ సేవ్ చేసుకో, నేను కూడా సేవ్ చేసుకుంటా. మీ పేరు మర్చిపోయి ప్రవీణ్. ఓకే, రంగారెడ్డేనా? ఇక్కడ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం బ్రో. ఇబ్రహీంపట్నం, ఓకే. నేను ఇక్కడనే ఉంటా అశోక్ నగర్లో. ఓకే 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 సరే ఉంటా మరి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బాయ్ మరి. బాయ్.